What's on your mind? Can I read it from your eyes? Can we leave and make the time stand still? What if we stay? Hey guys, this is Manisha Padala. You are watching Casa Enterprise. Present అయితే నేను అమీన్పూర్లో ఉన్నాను. సో అమీన్పూర్లో అవంతిగా ఎస్పీలో దీని కమ్యూనిటీ నేమ్ అయితే ఇది ఏంటంటే కంప్లీట్ 3 BHK ఫ్లాట్. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది అండ్ క్లయింట్ నేమ్ వచ్చేసి మిస్టర్ అఖిల్. సో హ్యావ్ ఎ లుక్. కంప్లీట్ ఈ ఫ్లాట్ అంతా మేము బేస్ స్టోన్స్ డిజైన్ చేసాము. ఎందుకంటే కంప్లీట్ లైట్ కలర్స్ అనేవి కంప్లీట్ మోడర్న్ లుక్ వచ్చేస్తుంది అండ్ డిజైన్ లుక్ వచ్చేస్తుంది. సో మనకి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా వచ్చింది. లివింగ్ లో ఈ వాల్ అయితే హైలైట్ చేసేసాము. టీవీ యూనిట్ తీసుకున్నాము. ఇక్కడ కూడా రెగ్యులర్ టీవీ యూనిట్ స్క్వేర్ పానల్స్ కాకుండా ఇక్కడ కంప్లీట్లీ రౌండ్ ఎడ్జెస్ తీసుకున్నాము హైలైట్ చేయడానికి అండ్ 3 సెక్షన్స్ గా డివైడ్ చేసి సెంటర్ అనేది మనం పీవీసీ లోగోస్ తోటి హైలైట్ చేసేసాము. రెగ్యులర్ గా మనకి కార్నర్ టాయిలెట్స్ చూస్తుంటారు కదా, సో టాయిలెట్ ఇచ్చాము. బట్ ఏంటంటే స్క్వేర్ టాయిలెట్స్ కాకుండా బాటమ్ నుంచి మీరు చూస్తే కంప్లీట్లీ ఓవెల్ షేప్ అనేది టాయిలెట్ గా తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రెగ్యులర్ గా ప్రొఫైల్స్ అల్యూమినియం ప్రొఫైల్స్ చూస్తారు. బట్ ఈ ఫ్లాట్ అంతా వుడ్ ప్రొఫైల్స్ యూజ్ చేసాము. ఇది కూడా కంప్లీట్ వుడ్ ప్రొఫైల్ యూజ్ చేసాము విత్ గ్లాస్. అండ్ ఇక్కడ హైలైటెడ్ ఏంటంటే బేస్ యూనిట్. బేస్ యూనిట్ లో రెగ్యులర్ లామినేట్స్ తీసుకోలేదు, ఇవైతే డిజిటల్ లామినేట్స్. సో హైలైట్ చేయడానికి కొంచెం డిఫరెంట్ బేసిక్ లామినేట్స్ కాకుండా ఇలా డిజిటల్ లామినేట్స్ తోటి మేము కంప్లీట్లీ టీవీ యూనిట్ అనేది హైలైట్ చేసాము. అండ్ మెయిన్ లివింగ్ ఏరియాలో హైలైట్ చేయడానికి మేము సీలింగ్ లో రెగ్యులర్ స్టెప్స్ తీసుకున్నాము. కార్నర్ స్టెప్పింగ్ తీసేసుకొని 4 కార్నర్స్ ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నాము. అండ్ ఆ ఎడ్జెస్ లో కూడా విత్ బ్లాక్ పెయింట్ తో హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ ఒక రిచ్నెస్ యాడ్ చేయడానికి అక్రిలిక్ గోల్డ్ కలర్ మిర్రర్ ఇచ్చేసాము. సో కంప్లీట్ డీసెంట్ లుక్ వచ్చేస్తుంది, మోడర్న్ లుక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ మనకి కిచెన్ ఏరియా ఉంది. సో ఈ ఆస్పాన్ అనేది ఆల్రెడీ బిల్డరే ప్రొవైడ్ చేసేసారు. ఈ పార్క్ లో మనకి ఇవ్వడం టీవీ యూనిట్ ఏంటి అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే కిచెన్ జోన్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడికి వెళ్ళే దాంట్లో కొంచెం నిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మనకు వ్యానిటీ కోసం ప్రొవిజన్ ఇచ్చారు. సో వ్యానిటీ అనేది మేము ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఈ ఆపోజిట్ వాల్ కి షిఫ్ట్ చేసేసాము. ఈ వాల్ హైలైట్ చేయడానికి ఏదైతే డిజిటల్ లామినేట్ యూజ్ చేసామో సేమ్ లామినేట్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఏదైనా ఫాయిల్ లైక్ వినాయకుడు ఆర్ బుద్ధ బొమ్మ పెట్టుకోవాలని క్లయింట్ ఇస్తాం. సో అదే ప్లేస్ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇచ్చేసాము వాయిడ్ టేబుల్ లాగా. సో ఇక్కడ వ్యానిటీ అనేది కంప్లీట్లీ ఆపోజిట్ కి షిఫ్ట్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాల్ ఏంటంటే ఎల్ షేప్ వాల్ వచ్చింది. సో ఈ ఎల్ షేప్ వాల్ మొత్తం కంటిన్యూటీ హైలైట్ చేయాలని క్రాకరీ కమ్ వ్యానిటీ తీసుకున్నాము. హైలైట్ చేయడానికి బ్యాక్ సైడ్ మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉండాలి యాజ్ వెల్ as లుక్ బాగుండాలి కాబట్టి ఇక్కడ డిజిటల్ ప్రింటింగ్ టైల్స్ అయితే తీసుకున్నాము విత్ ఎల్ఈడి మిర్రర్. సో ఇక్కడ మీకు బాటమ్ అంతా స్టోరేజ్ తీసుకున్నాము. కార్నర్ ఏంటి అంటే ఒక చిన్న టాయిలెట్ తీసుకున్నాము ఏదైనా స్టోరేజ్ అలా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు హైలైటెడ్ చూసే సీలింగ్ లో కూడా కార్నర్ కర్వ్స్ ఇచ్చేసాము విత్ రోప్ లైట్ ప్రొవిజన్ ఇచ్చేసాము. ఈ థీమ్ అంతా మీకు కర్వ్స్ తోటి ఉంటుంది. లైక్ ఫ్లూయిడ్ థీమ్ అనుకోండి. ఫ్లూయిడ్ థీమ్ లో ఎక్కువ కర్వ్స్ హైలైట్ చేస్తాం కదా. ఈ ఫ్లాట్ లో కూడా మేము లామినేట్స్ తోటి ఎక్కువ కర్వ్స్ వచ్చేటట్టు డిజైన్ చేసాము. సో ఇక్కడ మీరు కార్నర్ చూసారు అంటే ఈ కార్నర్స్ కూడా కంప్లీట్లీ కర్వ్ డిజైన్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ లెడ్జెస్ ఇచ్చేసాము. సో ఈ లెడ్జెస్ ఎంబోజ్ అయితే వాల్ కన్నా బయటకి ఎంబోజ్ అయి ఉంటాయి అన్న ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ దీని కంటిన్యూషన్ మనకి క్రాకరీ యూనిట్ ఇచ్చేసాము. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను టీవీ యూనిట్ లో ప్రొఫైల్స్ అనేవి అల్యూమినియం ప్రొఫైల్ కాకుండా వుడ్ ప్రొఫైల్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా. సేమ్ వుడ్ ప్రొఫైల్ తీసుకున్నాము ఇక్కడ కూడా. సో ఇక్కడ క్రాకరీ యూనిట్ లో మనకి సెంటర్ పార్ట్ వచ్చేసరికి గ్లాస్ టైల్స్ తోటి హైలైట్ చేసాము. రీసెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఈ గ్లాస్ టైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అండ్ మనకి కంటిన్యూటీ ఇక్కడ 2 టాయిలెట్స్ అయితే తీసుకున్నాము. ఒకటి ఏంటంటే క్రాకరీ సెటప్ కోసం అండ్ ఇంకొకటి ఏంటి అంటే రెగ్యులర్ పార్టీ స్టోరేజ్ కోసం. సో 2 టాయిలెట్స్ తో హైలైట్ చేసేసాము. ఇది కంప్లీట్లీ ఎల్ షేప్ అయితే క్రాకరీ యూనిట్ మనం డిజైన్ చేసాము. మెయిన్ ఏంటి అంటే చాలా మందికి ప్రాబ్లమ్ కమ్యూనిటీస్ లో హైట్ లెవెల్స్ చాలా తక్కువ, సీలింగ్ స్లాబ్ లెవెల్స్. సో స్టెప్స్ రావు, డిజైనింగ్ సీలింగ్స్ రావని చాలా క్లయింట్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. దానికి సొల్యూషన్ గా మేము ఈ సీలింగ్స్ అనేది హైలైట్ చేస్తున్నాం ఈ ఫ్లాట్ లో. మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం జిప్సమ్ బీడింగ్స్. సో ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ చేస్తాము. ఈ క్లయింట్ టేస్ట్ లో ఏంటంటే కార్నర్స్ 2 కార్నర్స్ లో మేము జిప్సమ్ బీడింగ్స్ తో హైలైట్ చేసేసాము అండ్ విత్ ప్రొఫైల్ లైట్. సో ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా నెంబర్స్ అనేది డిస్ప్లే చేస్తాను, మా నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఓపెన్ కిచెన్ వచ్చింది. ప్రీవియస్ యాక్చువల్లీ మీకు ఆ
ఫేజ్లోనే మనల్ని అయితే రీచ్ అవుట్ అయ్యారు. ఇక్కడైతే ఆల్రెడీ పూజ రూమ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు బిల్డర్. చాలా డెప్త్ వచ్చింది, అంత డెప్త్ వల్ల మనకి కిచెన్ బ్లాక్ అయిపోతుంది. సో దానికి మేము ఏం చేసామంటే కంప్లీట్ పూజ డెమోలిషన్ చేసేసి ఇక్కడ ఒక పూజ ఆర్టిఫిషియల్ పూజ సెటప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాము. దీని బ్యాక్ సైడ్ కూడా ఒక స్టోరేజ్ తీసుకున్నాము. లైక్ మనకి కిచెన్లో ఎంత స్టోరేజ్ అయితే సరిపోతుందో రెగ్యులర్ ఒక టాయిలెట్ అనేది ఇచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ కి ఫుడ్ ప్రొవిజన్ అనేది ఇచ్చేసాము. సో కిచెన్ అంతా మనకి గ్రే థీమ్ లో తీసుకున్నాము. సో సేమ్ ఇక్కడ ఆల్రెడీ మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది, ఫ్రిడ్జ్ డోర్ వచ్చేసింది. సో అదంతా హెల్ప్ చేయడానికి ఇక్కడ కర్టన్స్ కూడా మనం గ్రే థీమ్ లోనే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ కిచెన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో చాలా ఆల్రెడీ కౌంటర్ అనేది బిల్డర్ ఇచ్చేసారు. సో క్లయింట్ కి డోంట్ వాంట్ టు డెమోలిషన్ అనమాట, యాస్టీస్ అలాగే ఉంచాలి అన్నారు. సో అందుకోసమే మేము ఈ మోడల్ అనేది పిక్ చేసుకున్నాము. ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తున్న డిజైన్ లో మోడిఫికేషన్స్ ఇలాంటి వర్టికల్ స్లాబ్స్ అనేవి మీకు ఆల్రెడీ ఇన్బిల్ట్ స్లాబ్స్ ఉంటే దాన్ని కవర్ చేస్తూ మోడ్యులర్ సెటప్ అనేది మోడ్యులర్ కిచెన్ టైప్ అనేది డిజైన్ చేసాము. గ్రానైట్ కౌంటర్ ఎవ్రీథింగ్ ఈ కౌంటర్ షేప్ వైజ్ అప్ టు హియర్ బిల్డర్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇదైతే మనం ఎక్స్టెండ్ చేసాము. క్లయింట్కి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కావాలి అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసాము. బాటమ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక టాయిలెట్ తీసుకున్నాము ఓవెన్ పెట్టడానికి. అండ్ బాటంలో మిక్సీ ఆర్ గ్రైండర్స్ యూజ్ చేయడానికి ఒక డోర్ అనేది ఇచ్చేసాము. ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అంటే ఇలా పుల్ అవుట్ చేసేసి మనం యూజ్ చేసేసుకొని అవసరం లేనప్పుడు మనం పుల్లింగ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ స్పేస్ సేవింగ్ ఆప్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ వాల్ యూనిట్స్ కూడా మీకు మొత్తం గ్లాసే తీసుకున్నాము. సో ఈ గ్లాస్లో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా వుడ్ ప్రొఫైల్ హైలైట్ చేసాము ఈ ఫ్లాట్ అంతా. ఇక్కడ ఫ్లాప్అప్స్ తీసుకున్నాము, గ్లాస్ ప్రొఫైల్ తోటి ఫ్లాప్అప్స్ తీసుకున్నాము. అండ్ రెగ్యులర్ లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. సో ఈ లాఫ్ట్స్ హ్యాండిల్ లెస్ లాఫ్ట్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ కార్నర్ నేను మనము ఆర్టిఫిషియల్గా పూజా యూనిట్ సెటప్ చేసాము కదా. సో ఈ పూజ ఎప్పుడైనా పూజా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు 2 డోర్స్ ఓపెన్ చేసి యాక్సెస్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇక్కడ ఏంటంటే బైఫుల్ డోర్ అయితే ఇచ్చేసాము. 2 డోర్స్ అనేవి మనకి సైడ్కి బైఫోల్డ్ అయిపోతాయి. సో మనకి ఈ స్పేస్ అంతా మనం పూజ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే మనం సిఎన్సీ తోటి హైలైట్ చేసేసాము. దీనికి బేస్ స్టోరేజ్ కూడా మనం మన రిక్వైర్డ్ కావాల్సిన స్టోరేజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ కూడా కంప్లీట్ లామినేట్ యూజ్ చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్. ఇక్కడ డోర్స్ మధ్య ప్రొఫైల్ గ్లాస్ తీసుకొని ఫ్లూటెడ్ గ్లాస్ తోటి హైలైట్ చేసేసాము. What's on your mind? Can I read it from your eyes? Can we leave and make the time stand still? What if we stay? Pretend there's nothing else. సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్లోని ఒకసారి చెక్అవుట్ చేసేద్దాం. సో మనకి మీకు ఆల్రెడీ చెప్పాను మనకి టీవీ యూనిట్కి ఇమీడియట్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ని చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఎల్ షేప్ వార్డ్రోబ్ తీసుకున్నాము. ఇన్సైడ్ లో మనం బెడ్ అయితే డిజైన్ చేసాము. బెడ్ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది కింగ్ సైజ్ బెడ్ ఆన్ సైడ్ లోనే డిజైన్ చేసాము విత్ హైడ్రాలిక్ బెడ్. ఇక్కడ బెడ్ సైడ్ టేబుల్స్ కోసం ఇక్కడ 2 సైడ్స్ బోత్ నిషెస్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే ఆఫ్ ద ఎల్ షేప్ కంప్లీట్ వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఎల్ షేప్ వార్డ్రోబ్స్ మీకు కార్నర్ యూనిట్స్ చాలా మందికి డౌట్ ఉంది. సో అది ఎలా యాక్సెస్ చేయొచ్చు, మేము ఇలా డిజైన్ చేసాము. కంప్లీట్ ఎల్ షేప్ షెల్ఫ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మీకు ఇక్కడ ఇంజెస్ కూడా 180 degrees ఇచ్చేసాము. సో మనం ఈజీగా స్టెప్పింగ్ అయిపోయి మనం స్టోరేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కంటిన్యూటీ ఇక్కడైతే వార్డ్రోబ్ తీసుకున్నాము. ఇక్కడ మెటీరియల్ వైస్ వచ్చేసరికి లామినేట్ అండ్ ఫుటెడ్ లామినేట్ తీసుకున్నాము. సో ఈ టాప్ లామినేట్స్ ఏంటి అంటే మనకి షిమ్మర్ లామినేట్స్. సో వీ హ్యావ్ సమ్ ఇంపోర్టెడ్ లామినేట్స్, అవి కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ కార్నర్లో ఏంటి అంటే మనకి సపరేట్ డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఇచ్చేసాము. వార్డ్రోబ్ లోనే ఇంక్లూడ్ చేస్తూ డ్రెస్సింగ్ బ్యాక్ సైడ్ కూడా మనము స్టోరేజ్ అనేది తీసుకున్నాము. ఆన్ బాటమ్ కూడా మనకి కంప్లీట్ 2 డ్రావర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము.
ఇట్ సైడ్ మనకి జస్ట్ ఫ్లోటింగ్ లెడ్జ్ అనేది ఇచ్చాము. లైక్ ఇక్కడ క్లయింట్ కి టీవీ పెట్టుకుంటా ఉన్నారు, సో ఏమైనా రిమోట్స్ అలా యాక్సెస్ చేసుకోవడానికి జస్ట్ ఒక ఫ్లోటింగ్ లెడ్జ్ అనేది ఈ రూమ్ సీలింగ్ హైలైట్ చేయడానికి జస్ట్ బార్డర్ లైటింగ్ తీసుకున్నాము. బెడ్ ఏ షేప్ అయితే వస్తుందో సేమ్ షేప్ అనేది మనం సీలింగ్ లో రన్ చేసేసాము, విత్ రోప్ లైట్స్ చేసాము. బ్యాక్గ్రౌండ్ అయితే మనం చూసాము అంటే ఇక్కడ విండో వచ్చింది. సో విండోకి క్లయింట్ కి ఫ్యామిలీ ఫోటో కోసం కస్టమైజ్డ్ బ్లైండ్ అంటే అతను క్లయింట్ ఫ్యామిలీ ఫోటోని కస్టమైజ్డ్ బ్లైండ్ చేసేసి అక్కడ విండోకి అయితే హ్యాంగ్ చేసేసాము. What's on your mind? Can I read it from your eyes? Can we lay? మనకి పూజకి అడ్జసెంట్ గానే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో నా మూవీ మీద కిడ్స్ బెడ్. సో మనకి డోర్ ఆపోజిట్ లోనే మనకి ఈ కిడ్స్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంది. సో ఈ రూమ్ అంతా మనం ఎక్కువ ఎల్లో డామినేటింగ్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కర్టెన్స్ కూడా మనం ఎల్లోస్ తీసుకున్నాము. అండ్ ఈ కార్నర్ అయితే స్టడీ టేబుల్ తీసుకున్నాము. ఇదేంటి అంటే ఫిక్స్డ్ స్టడీ టేబుల్ తీసుకున్నాము. టాప్ అయితే మనకి బుక్ స్టోరేజ్ ఇచ్చేసాము. మెయిన్ హైలైట్ చేయాల్సింది ఈ హౌస్ లో మీకు ఫ్లూయిడ్ థీమ్ వైస్ ఇక్కడ ఎక్కువ కౌస్ అనేవి హైలైట్ చేసేసాము. ఇవన్నీ మనం లామినేట్ లోనే డిజైన్ చేసాము. కంప్లీట్ హౌస్ అంతా మనకి లామినేట్ లోనే డిజైన్ చేసాము. ఇక్కడ స్టడీ టేబుల్ కూడా మీకు కర్వ్ ఎడ్జెస్ ఇచ్చాము. అండ్ ఇదేంటంటే ఎక్స్టెన్షన్ స్టడీ టేబుల్, అంటే మనకి ఏదైనా స్టోరేజ్ ఎక్కువ కావాలి, టేబుల్ స్పేస్ కావాలి అన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఆనెస్ట్లీ టేబుల్ అంతా మనం ఫోల్డ్ చేసేసేయచ్చు. అండ్ దీని ఆపోజిట్ లో మనకి వార్డ్రోబ్స్ అయితే ఇచ్చాము. సో ఈ వార్డ్రోబ్స్ కూడా ఓపెనబుల్ వార్డ్రోబ్స్ షట్టర్స్ ఇచ్చాము. ఇది 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇదంతా కూడా మనం లామినేట్ తోటే హైలైట్ చేసాము విత్ డిజైనర్ హ్యాండిల్స్. సో ఇక్కడ మనకి కార్నర్ వచ్చేసరికి యూజ్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ మనం ఏదైనా యూజ్డ్ క్లోత్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ సెక్షన్ కూడా ఇక్కడ అంటే డోర్ ఓపెన్ చేస్తే డోర్ కి మనం మిర్రర్ అనేది స్టిక్ చేసేసాము. సో స్టిక్ చేసేసి మనకి స్టోరేజ్ కూడా ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. డ్రెస్సింగ్ స్టోరేజ్ ఏంటంటే మనం రెయిన్బో థీమ్ ని హైలైట్ చేసాము. ఎక్కువ ఎల్లోస్ బ్లూస్ అంటే రెయిన్బో కలర్స్ ని హైలైట్ చేసాము. ఇవన్నీ జిప్సమ్ బీడింగ్స్ లాగా ఇలాంటి మీకు డోర్స్ పైన ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అంటే ఖచ్చితంగా మమ్మల్ని కాసన్ అయితే రీచ్ అవుట్ అయిపోండి. సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీకు ముందే మేము 3D లో చూపించి మీరు ఓకే చేశాకే మేము సైట్ లో అయితే ఎగ్జిక్యూషన్ చేస్తాము. సో మనం ఇప్పుడైతే గెస్ట్ బెడ్రూమ్ కి మూవ్ అయిపోతాము. What if we stay? Pretend there's nothing else. ఇదైతే కంప్లీట్ గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా సో మనకి డోర్ ఓపెన్ చేసిన అడ్జసెంట్ వాల్ కి మనం అయితే వార్డ్రోబ్ అయితే డిజైన్ చేసాము. ఇక్కడ కూడా మనం ఓపెన్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మీకు డిజైన్ చూసినట్టే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసాము. ఇది ప్లెయిన్ లామినేట్ 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇది ఫ్లూటెడ్ లామినేట్ తో డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా మీరు చూసారు అంటే కర్వ్ హ్యాండిల్స్ తీసుకున్నాము. ఈ కంప్లీట్ ఇలాంటి ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మేము లామినేట్స్ తోటే డిజైన్ చేసాము. ఎందుకంటే లామినేట్స్ అని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము అంటే చాలా మంది ఇలాంటి డిజైన్స్ లామినేట్ లో రావంటారు. సో ఇలాంటివి మేము చేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో 2 వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. ఈ కార్నర్ యాజ్ యూజువల్ మనకి యూజ్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఎలా అయితే కిడ్స్ బెడ్రూమ్ లో ఇచ్చాము సేమ్ ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. యూజ్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. మనకి డ్రెస్సింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక జస్ట్ వాల్ మౌంట్ మిర్రర్ అనేది ఇచ్చేసాము. ఫుల్ లెంగ్త్ మిర్రర్ ఇచ్చేసాము. సో మనకి ఏంటంటే ఫుల్ డ్రెస్సింగ్ అది చూసుకోవడానికి ఫుల్ లెంగ్త్ మిర్రర్ నీడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుల్ లెంగ్త్ మిర్రర్ తీసుకున్నాము. అడ్జసెంట్ కూడా మనకి ఒక వర్క్ స్టేషన్ తీసుకున్నాము. ఈ వర్క్ స్టేషన్ కూడా కంప్లీట్ కార్నర్స్ అనేవి రౌండ్స్ తీసుకున్నాము. విత్ ఇక్కడ మనకి ప్రొఫైల్ కూడా కంప్లీట్లీ వుడ్ ప్రొఫైల్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడ సీలింగ్ ఏంటంటే జనరల్ నార్మల్ ఒక 4 కార్నర్ స్టెప్ ఇచ్చేసాము. స్టెప్ ఇచ్చేసి రోప్ లైట్ విత్ ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేసేసాము. I want you.
ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. అండ్ మేము మెయిన్లీ స్పెషలైజేషన్, కస్టమైజేషన్, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమైజేషన్ కావాలన్నా వీఆర్ రెడీ టు డూ. సో ఏ మెటీరియల్లో వస్తుందో మేము మీకు ముందే చెప్తాము. మా కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అవుట్ అయిపోండి. సో మా టీం మీకు గెట్ బ్యాక్ అవుతారు. సో గెట్ బ్యాక్ అయిపోయి ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఎలాంటిది యూజ్ చేయాలి, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా మెంబర్స్కి రీచ్ అవుట్ అయిపోండి. సో మా టీం అనేది మీకు గెట్ బ్యాక్ చేస్తారు, డీటెయిల్గా మీతో డిస్కస్ చేసేసి మీ బ్యూటిఫుల్ హోమ్ని మీకైతే డెలివరీ చేస్తాము. అండ్ మేము ఇవాళ అయితే నేను అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము ఎక్స్పాట్ ప్రాజెక్ట్స్ అనేవి కాసా ఇంటీరియర్స్లో. సో మేము రీసెంట్ 4 monthsలోనే వాట్ ఈస్ ద ఎక్స్పాట్ అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటున్నారు బట్ ఇక్కడ ఒక డ్రీమ్ హోమ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఒక డ్రీమ్ హోమ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం వర్క్ అంతా చూసుకోవాలి అంటే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు. కాబట్టి మేము ఇక్కడ ఉండి మొత్తం ఎవ్రీథింగ్ చేస్తాము. ఒక వాట్సాప్ గ్రూప్లోనే మీకు మొత్తం మేము డెలివరీ చేస్తాము. మీకు ఫర్నిచర్ కానీ ఎలక్ట్రికల్ ఎవ్రీథింగ్ మేము మొత్తం ఇక్కడ సెటప్ చేసేసి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. రీసెంట్ 4 monthsలోనే మేము ఆల్మోస్ట్ 20 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఆన్గోయింగ్. ఎవరైతే బయట క్లయింట్స్ ఉన్నారో ఇప్పటి వరకు అందరూ హ్యాపీ క్లయింట్సే ఉన్నారు. సో ఈ రోజు నుంచి మేము అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎక్స్పాట్ ప్రాజెక్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. బాయ్ బాయ్.